అను ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఏ కోర్స్ని ఫోకస్డ్గా నేర్చుకోలేకపోతున్నారో అని అబ్జర్వ్ చేశాను. దాంట్లో ఒక పర్సన్ పిలిచి అడిగితే ఎందుకు మీరు ఫోకస్డ్గా నేర్చుకోలేకపోతున్నారు అని అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. సరే ఇప్పుడు నీ డైలీ రొటీన్ ఒకసారి చెప్పు అని తెలుసుకున్నాను. అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ విషయాల్ని అనాలిసిస్ చేసే కంటే ముందు మన బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ గురించి మనకు ఒక చిన్న ఐడియా రావాలి. మనం ఏ పని చేసేటప్పుడైతే ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ ఆహ్లాదకరాన్ని, ఎక్కువ మోటివేషన్ ఫీల్ అవుతామో దానికి కారణం డోపమైన్. మన బ్రెయిన్లో రిలీజ్ అయిన డోపమైన్ అన్న కెమికల్స్. ఇలాంటప్పుడు మాత్రమే కాకుండా మన రోజువారీ పనులను చేసుకోగలిగే అంత మోటివేషనల్ డోపమైన్ బేస్ లైన్ అనేది ఎప్పుడూ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది మన బాడీ యొక్క నేచర్. మనం అనుకున్న ఏ పనినైనా సాధించడానికి ఈ బేస్ లైన్ డోపమైన్ డోస్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అసలు. నవ్ కమింగ్ టు ద పాయింట్, ఒక స్టూడెంట్ పొద్దున్నే లేవగానే ఒక గంట సేపు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే అతను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు కాబట్టి హై డోపమైన్ స్ట్రైక్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత 10 నిమిషాలకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఒక గంట సేపు కన్వర్సేషన్ చేస్తాడు. ఆ టైంలో కూడా హై డోపమైన్ స్ట్రైక్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కలిసి సిగరెట్ తాగాడు. ఆ టైంలో కూడా హై డోపమైన్ స్ట్రైక్స్ ఏర్పడతాయి. మన బాడీ ఎప్పుడు తన యొక్క బేస్ లైన్ డోపమైన్ డోస్ని మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడం వల్ల తనకి హై డోపమైన్ స్ట్రైక్స్ ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తర్వాత టైం పీరియడ్లో మన బాడీ అనేది లో లెవెల్ డోపమైన్ డోస్ని రిలీజ్ చేసుకుంటూ మన బేస్ లైన్ డోపమైన్ డోస్ని మ్యాచ్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి డోపమైన్ స్ట్రైక్ ఏర్పడి దాన్ని బ్యాలెన్స్ అవడానికి అప్రాక్సిమేట్గా 2 hours టైం పడుతుంది. ఈ డోపమైన్ బేస్ లైన్ మెయింటైనింగ్ ప్రొసీజర్లో ఎప్పుడైతే మన బ్రెయిన్ డోపమైన్ లెవెల్స్ని తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేయాలని చూస్తుందో ఆ టైం ఫ్రేమ్లో మనకి ఏ పని మీద మోటివేషన్ ఉండదు, ఏ పని చేయాలనిపించదు, ఏ పని మీద ఫోకస్ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పని నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఇలాంటి ఐఈఫోర్కి ఇచ్చే పనులను పదే పదే రిపీటెడ్గా చేయటం వల్ల ఈ బేస్ లైన్ రికవరీకి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ఏ కోర్సు మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో ఈ 2025లో వీటిని అన్నిటినీ అవాయిడ్ చేయడం చాలా కష్టం కాబట్టి వీటిని ఆల్టర్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్ మార్నింగ్ లేవగానే ఎటువంటి డోపమైన్ హై స్పైక్స్ ఇవ్వకుండా ఆ డోపమైన్ బేస్ లెవెల్లోనే మెయింటైన్ చేస్తూ అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసి కోర్స్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. నీకు అతిగా ఆనందాన్ని ఇచ్చే అంశాలన్నింటినీ సార్ట్అవుట్ చేసి వాటిని ఈవినింగ్ టైంలో పర్టికులర్ టైం పీరియడ్లో చేసుకుంటూ వెళ్తే వాటి నుంచి కూడా నువ్వు ఆనందాన్ని పొంది నెక్స్ట్ డే డబల్ స్పీడ్లో ఫార్వర్డ్ అవ్వచ్చు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన డైలీ రొటీన్ ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. And then finally, for more content, follow my channel, Voice of Manoj.